హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఊరి ఇరుకాలమ్మ గుడి అన్నమాట. గ్రామ దేవత, మహిమాన్వితమైన తల్లి అన్నమాట. మా పెళ్ళి రోజు అమ్మవారి గుడికి నా మ్యారేజ్ డేకి వెళ్ళలేకపోయాను అనమాట. అంటే 1 అవర్ టైంలో కామాక్షిదేవి గుడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. గుడి మళ్ళీ మూసేస్తారని చెప్పేసి జొన్నవాడికి వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ చిడిచిడిగా ఉండే లోపల అమ్మవారిని దర్శనం చేసుకోలేదని చెప్పేసి మళ్ళీ ఈ అమావాస్యకి అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చాను ఫ్రెండ్స్. కొంచెం బాగుంది. ఆ రోజు వెళ్ళలేకపోయాను. అమ్మవారి గుడి మీదనే జొన్నవాడికి వెళ్ళాలన్నమాట. మా నెల్లూరులో అమ్మ చాలా ఇచ్చారు కానీ కర్పూరం మిక్స్ చేశారన్నమాట. కన్నా వెళ్ళాలి వాళ్ళు ఇవ్వడం చేసేసారు. అందువల్ల మా ఆంటీ రోజు అమ్మవారి దర్శనం చేసుకుని ఊరికాలమ్మ ఇంకా రాలేదు. వెళ్తే చాలా మంచిది అనమాట. ఏ ఊర్లో ఏ గ్రామ దేవత ఉన్న ఆ గ్రామ దేవతను దర్శనం చేసుకొని ప్రయాణం చేస్తే వచ్చినాక అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ శివాలయం వెళ్తాం ఫ్రెండ్స్. శివాలయ అమావాస్య కదా, అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా తెలియకుంటే ఊరి గ్రామ చూడండి. రాహుకాల దీపారాధన వచ్చిన ఎంత బాగా చెప్తున్నారు. అంతా మంచి జరుగుతుంది. ఎల్లవెల్ల మనల్ని కాచి చూడండి. మన గ్రామ దేవతలే కాపాడేది. మా ఊరి గ్రామ దేవత, మా నెల్లూరు గ్రామ దేవత ఇరుకాల పరమేశ్వరమ్మ మహిమగల్ల మహాశక్తి అన్నమాట. విష్ణుమూర్తి బ్రహ్మ నవరాత్రులు వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మంచి అమ్మవారి కృపకు పాత్రలు కండి. అందరూ మంచిగా మర్చిపోయినట్టుంది. మా ఊరి గ్రామ దేవత ఇరుకాలమ్మ పరమేశ్వరికి కర్పూరం వేస్తే బాగా మంచిగా వెలుగుద్దన్నమాట. మహాతల్లి ఇరుకాల పరమేశ్వరమ్మ ఇవ్వడం మహాశక్తి కాపాడు తల్లి, అందరినీ కాపాడమ్మ. దీపం పెట్టుకుని ఇంటికి వెళ్ళానన్నమాట. దర్శనం చేసుకుని